ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా దేహములో సగభాగముగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. జంటగా ఉండమేలని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుచినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. సంకీర్తన 119 9 నుండి 16 వరకు పెట్టండి. యవనస్తులు దేని చేత తమ నడుపును శుద్ధి చేసుకుని నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుని చేతనే కదా. నా పూర్ణ హృదయంతోనూ నిన్ను వెతుకుచున్నాను. నీ వాక్యం ఉంచుకుని నీవు యెహోవా నీవే స్తోత్రము తెలియవాడువు. నీ కట్టడలను నాకు బోధించును. నీ నోటి నీవు సెలవిచ్చిన న్యాయ విధులను నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనములను మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను. లేని కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను కరుణ చేయని తీర్చున్నాడు. శాంతికరమైన జన్మల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామను బట్టి నీతి మార్గములు నన్ను
నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయల్లో నేను సంచరించి తోడై ఇందుకు నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తలంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేశాను. అదే పురుషులు అయితే వివాహం అనేటటువంటి దాన్ని మొట్టమొదటి ఆశీర్వాదంగా మనం చెప్పుకుంటాం. ప్రభు నందు ప్రియులైనటువంటి బిడ్డలారా, ప్రభు అనాథ సంకల్పము నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి నుంచి సహాయం దయచేస్తానని వాగ్దానం చేసినటువంటి రీతిగా మనం కొన్ని విషయాల్లో అనుకుంటూ ఉంటాం. ఏమిటి ఈ పరీక్ష ఏమిటి, లేకపోతే కొంచెం ఆలస్యమైంది ఏంటి, ఎన్నో రకాలుగా మానవుని యొక్క ఆలోచన మానవ యొక్క ఆలోచన వేరు. అందుకే బైబిల్లో ఒక మాట, నీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు, నీ ఆలోచన వేరు నా ఆలోచన వేరు, నీ తలంపు వేరు నా తలంపు వేరు, నీ క్రియలు వేరు నా క్రియలు వేరు, నీ ఉద్దేశాలు నా ఉద్దేశాలు వేరు అని చెప్పేసి బైబిల్లో తేటతెల్లం అవుతోంది. దైవ జనాంగం దేవుని బిడ్డలారా, కొన్ని సమస్యలకి లేకపోతే కొన్ని విషయాలకి కొన్ని ప్రశ్నలకి సమాధానాలు కొంచెం ఆలస్యంగా వస్తాయి. అయినప్పుడు కూడా ఆ ఆలస్యంగా వచ్చేటువంటి సమాధానం చాలా పక్కాగా, చాలా స్థిరముగా, చాలా దృఢముగా విస్తరించేలాగా ఉంటుందని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. బిడ్డల మీద నేను చెప్పేసి నేను ముందుగా అనుకున్నాను. అదే మాట బిడ్డతో కూడా అనటం జరిగింది. ప్రసన్న నేను అనుకోవటం జరిగింది. ప్రసన్న నేను ఒకసారి పాతింట్లో ఉన్నప్పుడు మరి కొన్ని విషయాలు ముచ్చటించుకున్నప్పుడు ఈ కుటుంబం చాలా ఉన్నతమైనటువంటి దశలోకి వెళుతుంది, కానీ కొంత సమయం అని చెప్పేసి అన్నాను. అదేవిధంగా ప్రభుల వారి గృహానికి మంచి చక్కనైనటువంటి పక్క అందమైనటువంటి బలిష్టమైనటువంటి గృహం ఇచ్చారు. అదే విధముగా మరి ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, మరి స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నేను త్రోసివేయకు. మీరు చెప్పండి, నీ పరిశుద్ధాత్మను మా యొద్ద నుండి తీసివేయకము. నేను చెప్తాను, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. మీరు చెప్పండి, సమ్మతి గల మనస్సు కలుగు చేసి మమ్ములను దృఢపరచుము. ఓ ప్రభువా మమ్మును కనికరి. మీరు చెప్పండి, మమ్మును కనికరింపుము. నేను చెప్తాను, ప్రభువా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. మీరు చెప్పండి, కనుక నీ కృప మా మీద నీ యొద్దకు చేరనిమ్ము. కృపలో వర్తలు చేసి వందనాలు కుమారుని ఇచ్చి స్వాస్థ్యం గర్భఫలం ఇచ్చిపోతాను. కుమారుని పట్ల ప్రభా మంచి గుణవతి అవును నాయనా, హల్లెలూయా, గుణవతిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కార్యమంతా ప్రభా వారి అధ్యక్ష వహించి సహాయం చేసి బలపరిచి ఈ నూతనగా జతపరిచిన బిడ్డల మీద నీ మెండైన దేవుని మెండుగా కుమారి నీ కుమారి యేసుక్రీస్తు నామములో మారి వేడుకుంటున్నాం నేను. ఆమేన్. జాలిగల మా ప్రియ పరలోక తండ్రిని ఘననామమునకు లెక్కలేని స్తోత్రాలు స్తుతివందనాలు నాయన. గత కాలములో నీ సేవలో పాలు పంచుకుని ప్రభా ఒక దైవజనుడిగా ప్రభా నాయన అనేక గ్రామాలను సందర్శించి ప్రభా ఎంతో మంది ఆత్మలు రక్షించి ఎన్నో ఆత్మలు వైపుకి తిప్పినటువంటి కుటుంబం ప్రభా హనుమరావు గారు, నాయన ఎస్టీరాణం గారు, వారి బిడ్డలు, వారి కుమార్తె తండ్రి, వారి యొక్క అల్లుడు గారు, వారి కోడళ్ళు, వారి మనవలు, వారి తండ్రి వారికి ఇచ్చినటువంటి తోబుట్టూరు, వారికి ఇచ్చిన గృహము, వారి బిడ్డలకు ఇచ్చిన ఉద్యోగాలు అన్ని సమయంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. సత్యనారాయణ గారు మరొక సోదరుడు ఫోటో తీయడానికి వచ్చిన బిడ్డ, ఈ బిడ్డల కుటుంబాన్ని కూడా మీ చేతిలో పెడతాడు. బిడ్డలకు రావాల్సిన దీవెనాశీర్వాదాలు రప్పించమని ప్రభా. ఎట్టి పరిస్థితుల్లో వారి జీవితంలో ఏ దశలో కూడా సాతానుని గలిబిలి చేయకుండా ఈ బిడ్డలు గొప్ప దైవజనులు గాను, గొప్ప అధికారులు గాను తండ్రి అనేక మందిని మేము తిప్పడం గొప్ప దయచేయండి. ఈ భూలోకంలో ఎటువంటి లోటు రాకుండా 30 దంతలుగా 60 దంతలుగా 70 దంతలుగా 100 ఆశీర్వాదం బిడ్డకు దయచేయమని. ఎటువంటి సాతానీయ శక్తులు, అంధకార శక్తులు, అపవిత్రాత్మలు, దురాత్మల సమూహముని బిడ్డల వెంబడి ఉండకుండా
నీ బిడ్డలను నీ దేవదూతల నుండి కావలి దయచేయమని, నీ దేవదూతల బిడ్డల పట్ల సదా ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రిపరచబడబోచున్న వందనకును, ఇరు కుటుంబములకును, స్థానిక పెద్దలకును, స్థానిక సంఘమునకును, ఈ సన్నిధిలోకి పిలిచిన బిడ్డలందరకును సదా నీ కృపతోడేను గాక. ఆమేన్. ద్రాక్షవల్లివి నీవైతే తీగెగా నేను ఎదిగితిని. ద్రాక్షవల్లివి నీవైతే తీగెగా నేను ఎదిగితిని. తండ్రి తోటలో నేనాటబడితే ఎంత ధన్యత ఈ మహిలో, ఎంత ధన్యత ఈ మహిలో. ద్రాక్షవల్లివి నీవైతే తీగెగా నేను ఎదిగితిని. చల్లగాలులు వీచగా, కాంతి కిరణాలు ప్రసరించగా. చల్లగాలులు వీచగా, కాంతి కిరణాలు ప్రసరించగా. నీతి సూర్యుని నిజ కాంతిలోన తేజరిల్లెడి బ్రతుకు తోడ. రక్షణ తోటలో విరివిగా పెరిగి నీతియోరన నిలిచితిని. నీతియోరన నిలిచితిని. ద్రాక్షవల్లివి నీవైతే ఆయన పెండ్లి కుమారుడుగా మీరు ఆశీర్వదించండి. సైతానీయ దుష్ట విగ్రహ దెయ్యపాత్మల సమస్త అంధకార శక్తి నుంచి విడుదల చేసి పెండ్లి కుమారునిగా మీరు స్థిరపరిచి బలపరచుమని, జరగబోయే వివాహ కార్యక్రమం కూడా ఏ ఆటంకం లేకుండా జరిగించి మహిమ పొందుమని పెండ్లి కుమారులుగా ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉండగా పరలోక ఆశీర్వాదములు ఇహలోకే. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతనైనా వర్ణించగలరా. వరదూతనైనా 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 వర్ణించగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, పరిశుద్ధ 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 ప్రభువా. నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి, నిరుపమ. జనసమూహం శబ్దం, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును కోరిన స్వరము. సర్వాధికారి ప్రభువునగా మన దేవుడు ఏడుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరి ఆమె ధరించుకున్నట్టు ప్రకాశము నిర్మలమునైన సన్నపు నారబట్టడానికి ఇయ్యబడిను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పరివర్తన రాత్రి ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు విలువబడిన వారు ధన్యులని వ్రాయను. మరియు మాటలు
దేవుని యథార్థమైన మాటలని రాయము. వందనాల జీవితాలను మీరు ఆశీర్వదించి జరగబోయే వివాహ కార్యక్రమాన్ని ఘనముగా జరిగించండి. మీ సన్నిధి బిడ్డల పైన ఉంచండి, మీ కృప బిడ్డల పైన ఉంచండి, మీ ఆశీర్వాదం బిడ్డల పైన ఉంచండి. అలాగే వినోద్ గారు వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఇక్కడ పాల్గొన్న వారిని దీవించండి. ఇస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు దీవెన మరి వధూవరులకు మరి కుటుంబములకు సంఘములకు సమస్తములకు తోడై ఉండును గాక. నిజ కాంతిలోన తేజరిల్లెడి బ్రతుకు తోడ రక్షణ తోటలో విరివిగ పెరిగి నీతియోరన నిలిచితిని, నీతియోరన నిలిచితిని. ద్రాక్షవల్లివి నీవైతే తీగగా నేను ఎదిగితిని. కొమ్మను చూడగా తీగలెన్నో అగుపించెనే. కొమ్మను చూడగా తీగలెన్నో అగుపించెనే. ఆకుమాటున తీగెగా పున మొలవనున్నవి ఫలములెన్నో నిలిచియుండును ఫలితము కొరకై. కలిగే స్నేహము యేసునితో, కలిగే స్నేహము యేసునితో. ద్రాక్షవల్లివి నీవైతే తీగగా నేను ఎదిగితిని. ద్రాక్షవల్లివి నీవైతే తీగగా నేను ఎదిగితిని. తండ్రి తోటలో నేనాటబడితే ఎంత ధన్యత ఈ మహిళ, ఎంత ధన్యత ఈ మహిళ. ద్రాక్షవల్లివి నీవైతే తీగగా నేను ఎదిగితిని. కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరిగినట్లు మరి వచ్చిన వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా మన మధ్య ఉన్నటువంటి రవి గారు ప్రార్థన చేస్తారు. మన అందరం కూడా ఆ ప్రార్థనలు ఏకీభవించి అందరం కూడా ప్రార్థన చేద్దాం. యొక్క కార్యక్రమము ఆశీర్వాదంగా జరిగినట్లు. స్తోత్రం 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 అయిన పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రమైన ఆశ్చర్యకరుడైన దేవానికి వందనాలు, స్తోత్రమైన ప్రభా గారి కుటుంబంలో చేసిన ప్రధాన కార్యక్రమం మహిమకరంగా జరిగించమని అడుగుతున్నాం. దేవానికి స్తోత్రమైన రేపు జరిగిన ఆయన వివాహ కార్యక్రమం మహిమకరంగా జరిగించండి. ఆయన దంపతులు ఆశ్చర్యకరంగా జరగడానికి సహాయం చేయండి. ఆయన వచ్చిన బంధుమిత్రులందరినీ మీరు దీవించి ఆస్వాదించి నడిపించి ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థించిన మా పరమ తండ్రి, ఆమేన్. యోగ్యుడా స్తుతివాడి నిన్ను పొగడెదము, ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదము. ఆరాధన నిన్ను దేవా, ఆనందింతు నిన్ను దేవా, ఆరాధింతు నిన్ను దేవా. ఆరాధన ఆరాధన ఆరాధింతు నిన్ను దేవా. దినమునందు పాటలు పాడి ఆరాధించగాడి నిన్ను పొగడెదము, ఆరాధన పొగడెదము. ఆరాధన ఆరాధన ఆరాధన. ఈ కార్యక్రమం అంతా కూడా ఆశీర్వాదం జరిగించాలని యేసు గారు ప్రార్థన చేస్తారు. ప్రభా ఏ పని ఎలా చేయాలో మాకు జ్ఞానం చాలదు ప్రభా, అంత మాకు ఆశ్చర్యకరంగా మేలుకరంగా మీ చిత్తంలో జరిగించండి ప్రభా. ప్రారంభిస్తున్న ఈ యొక్క ప్రధాన కార్యక్రమం జరిగించండి. మరి రేపు చేస్తున్న కార్యక్రమం జరిగించి మీరు కనుక మహిళ వేసుకొని సహోదరులు ప్రభావ ప్రయాణించి క్షేమంగా వచ్చారు. స్తోత్ర ప్రభా
ఇప్పుడు పెద్దల బట్టి కుటుంబ సభ్యులు బట్టి పెళ్లి కుమార్తె కుటుంబం బట్టి వందనాలు తండ్రి. ప్రభావ పెళ్లి కుమారుడు కుటుంబం ఇస్తున్న ప్రభావ జరిగిన కార్యక్రమం జరిగింది. మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఏ స్నానంతో ప్రార్థించుకుంటాం తండ్రి. మనం ధ్యానించి తర్వాత కార్యక్రమంలోకి వెళ్దామండి. ఆదికాండం 24వ అధ్యాయము 51వ వచనం. ఇదిగో తోడుగా ఉంచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు తెలుస్తాం ప్రభా. ఇదిగో ప్రభా నీ పరిశుద్ధ గ్రంథం నుండి చదవబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. నా నీ వాక్యాన్ని ప్రభా నాయన నీ బిడ్డలతో మీరు వివరించిన ప్రభు నీ స్తోత్రం నాయన నిలబడి నన్ను మరుగుపరిచి ప్రభు నీ స్తోత్రం తండ్రి. మీరు వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని చిత్త ప్రకారము పెళ్లి కుమార్తెని సిద్ధపాటు చేయమని ఎలియాజరును పంపించినప్పుడు ఎలియాజరు దాసుని యొక్క సేవక యజమాని మాట ప్రకారముగా ఏ ఇంటికైనా వెళ్ళి అడగాలి కాబట్టి ఎలియాజరు ఏం చేసే విధంగా ఎలియాజరు కూడా ప్రార్థన చేస్తూ ఈ బావి ఉంది ఈ బావి ఆ యొక్క ఆమెకు ఇవ్వటానికి సిద్ధపడి ఆమె కూడా మరి అప్పుడు ఆమెను అడుగుతాడు, మీ యొక్క గృహములో ఈ రాత్రి కాల సమయంలో మేము బస చేయడానికి